1 रुपया भी आज तक इमाम मौजूद साहब को नहीं मिला। मुसलमानों को एक छोटा भी काम ये मेरठ में 2 साल में नहीं हुआ। मैं पूछना चाहता हूं, मेरठ में कुछ कारोबारी हुआ, कुछ काम बना, कुछ कॉलेज ही आया, कुछ गली में रोड बनाया? जो कुछ भी आज है ये बीआरएस ने कर चुका है। మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా? మంచి నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్, జిల్లా ఇచ్చింది బీఆర్ఎస్, రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా. ఆ రైలుకు భూసేకరణ చేయించింది, ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది, రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బీఆర్ఎస్. అరే 2 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మెదక్లో తెచ్చాం. ఏం తేందేముండదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి 2 ఏళ్లలో అసలు జరిగిందేమనుందా? మా కృష్ణారెడ్డి చూస్తుండు, మార్కెట్ కమిటీల గోడౌన్లు కట్టింది, మార్కెట్ కమిటీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులున్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక పని ఉన్నదా తప్పి? ఒక్క పని ఇవాళ నాకు గుర్తొస్తుంది, మా మల్లికార్జున్ కనబడుతుంది. 2017లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు ఈ మెదక్కు వచ్చినాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీకి కూడా ఆ రోజుల్లో బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్, గాడిదలకు మషూర్ చేసింది. ఏమన్నా చేసిరా వీళ్ళు? మీ హయాంలో ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మషూర్ చేసింది. కానీ ఇలా బీఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది, కలెక్టరేట్ కట్టింది, ఎస్పీ కార్యాలయం కట్టింది, మెడికల్ కాలేజ్ తెచ్చింది, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది, టిమ్రిస్ స్కూల్ తెచ్చింది, టిమ్రిస్ కాలేజ్ తెచ్చింది, 4 లైన్ రోడ్లు చేసింది, మంచినీళ్లు తెచ్చింది, రైలు తెచ్చింది, మెడికల్. ఎన్ని చెప్పాలి? ఇట్లా చెప్పాలి. ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీ. అరే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక. కేసీఆర్ మెదక్ వచ్చిండు, తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అరే ఎన్ని చేసినాం? వీళ్ళు చాలా చెప్పిండ్రు, మరి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మొన్నెన్నో మాట్లాడిండు, మనమట సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట. చూసిరా మీరు? నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంక్ లో నుంచి డైరెక్ట్ తీసుకుంటారట. వాళ్ళని ఏమంటారే? ఈ మధ్య కొత్త సైబర్ నేరగాళ్ళు అంటారు. నీ పైసలు నీకు తెలియకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో వేసింది. కేసీఆర్ గారు నేరుగా అవ్వాతాతల పింఛన్ 200 నుంచి 2000 చేసి అకౌంట్లలో వేసింది. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి, ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు పుచ్చుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుడు తెలుసు నాకు అంటు. ఏసుడు తెలియదు తీసుకుడు తెలుసు అంటుండు. అయినా వేద్దామా? బాగా ఆలోచించండి. మొన్ననే బాకీ కార్డులు వచ్చింది మెదక్లా చూసిన. ఒక్కొక్క అవ్వకు తాతకు 25 నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి. 50,000 బాకీ పడ్డట్టేనా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు అవ్వ దగ్గరకో తాత